నమస్తే, వెల్కమ్ టు పొలిటెన్ మీడియా భక్తి భాస్కర ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్య ఉపాసకురాలు వేణుశ్యామ గారు. మరి అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. అమ్మ, ఇప్పుడు కొన్నిసార్లు మన మనసులో కోరిక అనుకోవచ్చు, బాధ అనుకోవచ్చు, కొన్ని సందర్భాల్లో మన ఇంట్లో వాళ్ళతో కూడా మనం చెప్పుకోలేము. అయితే అమ్మవారిని అసలు ఏ విధంగా అడగాలి? ఇంకా అమ్మవారే మనకి ఏదైనా దయ తీర్చినా ఏదైనా కూడా అమ్మవారే మనకి గుర్తొస్తారు కాబట్టి అమ్మవారిని అసలు ఏ విధంగా ప్రాధాయపడాలంటారు? ఏ విధంగా ప్రాధాయపడాలి అన్నదాంతో కంటే, అమ్మ నువ్వు నాతో ఉండు. అన్నిటికంటే ఏంటంటే పెద్ద కోరిక నిజంగా కూడా ఏదొచ్చినా సరే ఆవిడ మనతో ఉందనుకోండి, అప్పుడు మనకింకా భయం లేదు. ఎందువల్ల అంటే మీరు బోల్డన్నొద్దు, మనకు హాయిగా కృష్ణుడు ఏం చేస్తాడు అంటే అర్జునుడికి రథాన్ని తోలుతాడు కురుక్షేత్ర సంగ్రామంలో. అప్పుడు ఫస్ట్ అర్జునుడు ఏం చేస్తాడు అంటే యుద్ధభూమికి వెళ్ళగానే అసలు రాజుకి ఉండాల్సిన లక్షణం ఏంటంటే యుద్ధంలోకి వెళ్తే అందులో అర్జునుడు చాలా గొప్పవాడు. మీరు చూస్తే మొదటి రోజు ద్రోణాచార్యుడు ఏం చేస్తాడు అంటే ఒక చిలకని ఒక చెట్టు మీద పెట్టి ఈ చిలక యొక్క కన్నుని కొట్టమని చెప్పి అందరిని అడుగుతాడు. అక్కడ 100 మంది కౌరవులు ఉంటారు, 5 పాండవులు ఉంటారు, ఇంకా చాలామంది ఆయన శిష్యులు కూడా ఉంటారు. అందరూ ఉంటే అందరినీ ద్రోణాచార్యుడు అడుగుతాడు, ఆ చిలక కన్నుని కొట్టాలిరా అని చెప్పేసి ఒక్కొక్కళ్ళని పిలిచి బాణం ఇస్తాడు. బాణం ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒరే చెట్టుని చూసావా అంటే చెట్టుని చూశానంటాడు, ఆకాశాన్ని చూసావా అంటే చిలకని చూసావా అంటే చిలకని, కన్నుని చూసావా అంటే కన్ను. అందరూ మీరొద్దురా. ఎందుకంటే ఆయనకున్న విలువిద్య మొత్తాన్ని, ద్రోణాచార్యుడికి చాలా గొప్ప విద్యావంతుడు, విలువిద్య బాగా తెలుసు. అందుకని ఆయనకున్న విద్య మొత్తాన్ని ఎవరో ఒకళ్ళకి ఇవ్వాలనుకుంటాడు. ఆ ఒక్కరు ఎవరు అని సెలెక్ట్ చేసుకోవడానికి వీళ్ళందరికీ ఆ చిలకని పెట్టి కన్ను కొట్టాలని చెప్పి అందరికీ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. దాంతోపాటు కన్ను కూడా కనిపిస్తూ ఉంటుంది. కానీ అర్జునుడు ఒక్కడు మాత్రం ఏం చేస్తాడు అంటే ఆకాశం కనిపిస్తోందా అంటే కనిపించట్లేదు గురువుగారు అంటాడు. చెట్టు కనిపిస్తోందా అంటే కనిపించట్లేదు. చెటారు కొమ్మ కనిపిస్తోందా అంటే కనిపించట్లేదు. చిలక కనిపిస్తోందా అంటే కనిపించట్లేదు అంటాడు. మరి ఏం చూస్తున్నావురా అంటాడు. అంటే నాకు ఒకే ఒక్కటి కనిపిస్తోందండి, అదేమిటి అంటే చిలక కన్ను మాత్రమే అంటారు. అయితే కొట్టు అని అంటాడు. అంతే ఆ బాణం వేస్తాడు, చిలక కన్ను ఏమవుతుంది కరెక్ట్గా ఆ బాణం వెళ్ళి తగులుతుంది. అంటే అంత డీవియేషన్ లేకుండా ఫోకసివ్గా ఉంటే మాత్రమే విద్య వస్తుంది. అంత గొప్ప విలుకారుడు మన అర్జునుడు. అంత గొప్ప విలుకారుడైనా సరే ఏం చేస్తాడు అంటే కురుక్షేత్రానికి వచ్చిన వెంటనే అందరినీ చూస్తాడు ఎదురుగుండా. ఎవరంటే తనకి విద్య నేర్చిన ద్రోణాచార్యుల వారు ఉన్నారు, నేర్పిన ద్రోణాచార్యుల వారు, వాళ్ళ బావ కృపాచార్యుల వారు ఉన్నారు, ఆయన పితామహుడు భీష్ముడు ఉన్నాడు, దుర్యోధనుడు అన్నయ్య. వీళ్ళందరూ ఇక్కడ చూసేసరికి ఏమవుతుంది, బావ అందరూ మొత్తం ఇదేంటి వీళ్ళందరూ నా చుట్టాలు, నా వాళ్ళు, నేను నా వాళ్ళందరినీ యుద్ధం చేసి చంపి నాకు ఆ రాజ్యాన్ని నేను తీసుకోవాలా? దాంతో నేనేమైనా హ్యాపీగా ఉంటానా? నా వాళ్ళందరినీ చంపేసుకుని అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు ఒక మాట చెప్తారు. అదేమిటి అంటే వాళ్ళు నీ వాళ్ళైతే ఎక్కడుండాలి అర్జున అని అడుగుతాడు. ఎక్కడుండాలి అని అడిగినప్పుడు అర్జునుడు అంటాడు, ఎక్కడుండాలి బావా, నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు, వాళ్ళతో నేను యుద్ధం చేయలేను అని. అంటే నీ వాళ్ళైతే ఏంటి అంటే అయితే నీ వెనకాల ఉండాలి, లేదా నీ భుజం తట్టడానికి నీకు ఇటుపక్కో అటుపక్కో ఉండాలి, లేకపోతే నీ ముందుండి నిన్ను నడిపించాలి. ఈ నాలుగిటిల్లో వాళ్ళు ఏమైనా చేస్తున్నారా అని అడుగుతారు. నువ్వు పడిపోతుంటే వెనకాల నుంచి పట్టుకోవాలి, నువ్వు గొప్పగా ఏదైనా మంచి చేస్తే ఇటు అటు ఉండి నీ భుజాలని తట్టాలి, లేదా నువ్వు ఏదన్నా ఓడిపోతావు అన్నప్పుడు నీ ముందుండి నడిపించాలి. ఈ నాలుగిటిల్లో ఏది చేయట్లేదు కదా వాళ్ళు. వాళ్ళు ఎక్కడికి వచ్చారు? నీ ఎదురుగుండా వచ్చారు. నీ ఎదురుగుండా వచ్చారు అంటే వాళ్ళు నీ వాళ్ళు ఎలా అవుతారు అని అడుగుతాడు. అంటే ఇక్కడ నా ఎదురుగా ఏమొస్తాయి ఎప్పుడు? శత్రువులని అనకూడదు, సమస్యలు. ఎందుకంటే శత్రువు అంటే ఏమిటి, నా ఎమోషనే కదా. అంటే నాకు వచ్చే సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య పరిష్కరించాలి అంటే నాకు 4 వైపులా నేను పరిష్కరించినప్పుడు నన్ను మెచ్చుకోవడానికి ఇటు అటు ఎవరు అంటే తప్పు చేశాననుకో, ఒకవైపు నువ్వు ఇది తప్పు చేసావు, ఇది పరిష్కరించుకోకపోవడానికి అని చెప్పడానికి ఒకళ్ళు ఉండాలి. నేను రైట్ చేశాననుకోండి, నువ్వు ఇది రైట్ చేసావు అని చెప్పడానికి ఒకళ్ళు ఉండాలి. నేను ఎప్పుడైనా పడిపోతుంటే నా ముందుండి నడిపించడానికి ఒకళ్ళు ఉండాలి, వెనకాల నుంచి భుజం తట్టి ముందుకు వెళ్ళు అని తోయడానికి ఒకళ్ళు ఉండాలి. అంటే ఈ 4 కానప్పుడు నా ఎదురుగుండా ఎవరున్నా సరే అది నాకు సమస్యే. ఆ సమస్యని నేను ఎలా పరిష్కరించాలి అన్నది చూడాలి తప్ప నేనేం చేయాలి యుద్ధంలో?
వదిలేసి వెళ్ళకూడదు. అది వెళ్ళకూడదు అంటే తప్పకుండా నా చుట్టూ ఎవరుండాలి అంటే ఆ పరబ్రహ్మ స్వరూపిణి అయిన తల్లి ఉండాలి. కాబట్టి ఆ తల్లి ఏం చేయాలి, తల్లిని ఎలా పిలవాలి కాదు. తల్లి ఎప్పుడూ నాకు ఈ 4 వైపులా ఉండే ఉంటుంది. ఆ ఉన్నదాన్ని ఉంది అని తెలుసుకోలేని స్థితి ఎవరిది అంటే మందే. ఎందుకు అంటే మనం తలుపేసేసుకున్నామమ్మా, లోపల కూర్చున్నాం. ఆ బయట ఉన్నవాళ్ళు లోపలికి రావట్లేదంటున్నాం. అది ఎంత తప్పు? అవును. అందుకనే ఇక్కడ ఈ పూజ అయినా ఏదైనా మనం ఎందుకు చేస్తున్నాం అంటే, ఈ పూజ చేయడానికి కారణం ఒకటే ఒకటి. ఆ దేవతకి నాకు ఏదైతే అనుబంధాన్ని నేను కట్ చేసేసుకున్నానో, ఆ బంధాన్ని మళ్ళీ కలుపుకోవడానికి చేస్తున్నదే పూజ. అది ఎలా అండి అని అంటారు. మన ఒకసారి ఏంటి అంటే ఒక రిటైర్డ్ మాస్టర్ ఉన్నారట. ఆ మాస్టర్ ఏం చేసేవారంటే ఇంక రిటైర్ అయిపోయారు. అప్పటి వరకు స్కూల్ పిల్లలకి పాఠాలు చెప్పడం దాంట్లో చాలా బిజీగా ఉండేవారు. ఒక్కసారి ఖాళీ అయిపోయేసరికి ఆయనకి ఏం చేయాలో తెలియక వీధి గుమ్మంలో కూర్చొని ఏం చేస్తూ ఉండేవారట, చక్కగా పేపర్ చదువుకుంటూ ఉండేవారట. పేపర్ చదువుకుంటూ ఉంటే వీళ్ళ ఇంటి ముందు నుంచి రోజు ఒక కలెక్టర్ గారు వెళ్తూ ఉండేవారు. వెళ్తూ ఉంటే ఈయనేం చేసేవారట, లేచి నుంచుని రోజు నమస్కారం చేసేవారట. ఆ కలెక్టర్ ఎప్పుడూ ఈయన్ని చూడలేదు. కానీ ఈయన రోజు లేచి నుంచుని నమస్కారం చేసి మళ్ళీ కూర్చునేవాడు. ఆ కలెక్టరు కాన్వాయి వెళ్ళిపోగానే. కూర్చోగానే ఏంటయింది అని అంటే ఒకరోజు వాళ్ళ ఆవిడ అడిగారట, ఏమనండి ఎందుకండి ఆయన ఎప్పుడూ మిమ్మల్ని చూడడు, కానీ మీరు మాత్రం లేచి దండం పెడతారు అని అడిగారట. ఈయన టీచర్ కదమ్మా, అందువల్ల ఈయనకి చాలా సంస్కారం ఎక్కువ ఉంటుంది. ఆ సంస్కారంతో ఆయన ఏం చెప్పారట అనంటే, అమ్మా ఆయన చూడరు రైటే, కానీ మన జిల్లాకి ప్రథమ పౌరుడు కలెక్టర్ అంటే, కాబట్టి ప్రథమ పౌరుడు అలా వెళ్తూ ఉన్నప్పుడు గౌరవంగా నుంచోవడం అన్నది మన బాధ్యత. కాబట్టి నేను నుంచున్నాను అని చెప్పారట. ఇంక ఈయన ఇంతే ఆవిడ పని ఆవిడ చేసుకుంది. ఈయన రోజు అదే చేస్తున్నారు. ఒకరోజు ఏమైందిట అంటే వాళ్ళ డ్రైవరు ఏం చెప్పారట అంటే, సార్ మీకొకటి చెప్తాను. ఇక్కడ ఒక మాస్టారు ఉన్నారు. ఆయన రోజు ఇటు వెళ్తూ ఉంటే మీకు నమస్కారం పెడుతున్నారు. మీరు ఒక్కసారి కూడా చూడలేదు సార్. నేను మాత్రం రోజు చూస్తున్నాను సార్ అని చెప్పారట. చెప్తే సరే అని చెప్పేసి రోజు చూస్తున్నారు కదా ఆయన. ఒకరోజు ఆ రోజు నుంచి కలెక్టర్ కూడా చూడడం మొదలుపెట్టారు. మొదలుపెట్టి 2, 3 రోజులు అయిన తర్వాత రోజు ఆయన దండం పెడుతుంటే నేను చూసి వెళ్ళిపోవడం ఏమిటి పొగరుగాను. తప్పు కదా! ఎంతైనా ఐఏఎస్ చదువుకున్నారంటే వాళ్ళ వాల్యూస్ వాళ్ళకి కూడా ఉంటాయి కదా! ఎందుకు అలా చెయ్యొచ్చా అని చెప్పేసి ఆయన కూడా ప్రతి నమస్కారం చేయడం మొదలుపెట్టారు. ఈ నమస్కారం ఆయన ఇలా రోజు జరుగుతుంది. ఇంకొక కొన్ని రోజులు నెల, 2 నెలలు అయిన తర్వాత ఏమైంది అంటే రోజు నమస్కారం చెప్పడం ఏంటని ఒకరోజు ఆగి ఈయనతో మాట్లాడారు ఒక 5 నిమిషాలు. ఈ లోపల వాళ్ళ ఆవిడ గారు కాఫీ తేవడం, ఇద్దరు తాగడం, వెళ్ళడం. అలా దినచర్య కింద మారింది ఒక నెల, 2 నెలలు. అయిన తర్వాత ఏమైందిట అంటే ఇంక ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది ఇద్దరికి. ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది. రోజు 10 నిమిషాలు ఇక్కడ ఆగడం, వెళ్ళడం. ఈ విధంగా వెళుతున్నప్పుడు ఒకరోజు ఏమైందిట అంటే కలెక్టర్ ఆఫీస్‌కి మాస్టారు వెళ్ళారు. మాస్టారు వెళ్ళేసరికి అక్కడ లోపల కలెక్టర్ గారు మీటింగ్‌లో ఉన్నారండి, మీరు కూర్చోండి ఇంపార్టెంట్ మీటింగ్‌లో. సరే అని చెప్పేసి బయట కూర్చోమన్నారు. మాస్టారు కూర్చున్నారు. కూర్చునేసరికి బంట్రోతు టీ పట్టుకెళ్ళాడు లోపల మీటింగ్‌లో ఉన్న వాళ్ళందరికీ. ఆ తలుపు ఇలా తీసినప్పుడు ఈ మాస్టారుని ఏం చేశారు అంటే లోపలున్న కలెక్టర్ గారు చూసారట. చూసి వెంటనే మీటింగ్‌లో ఒకసారి నేను బయటికెళ్ళొస్తానని చెప్పేసి ఆపేసి పరిగెట్టుకుని వచ్చి, అదేంటి మాస్టారు మీరు ఇక్కడ కూర్చున్నారు అని అడిగితే, ఏం లేదు సార్ ఇలాగా వీధిలో రోడ్డు ప్రాబ్లం వచ్చింది, మీకు నేను ఏంటంటే అర్జీ పెట్టుకోవడానికని వచ్చాను అని చెప్పేసి చెప్పారు. చెప్తే అదేమిటి ఇందాక ఇంటి దగ్గర కాఫీ తాగాం కదా, అప్పుడు చెప్తే పని అయిపోను కదా అని అంటారు. అప్పుడు నేను నా ఫ్రెండ్‌తో మాట్లాడాను. ఇప్పుడు నేను జిల్లా కలెక్టర్‌తో, ఎందుకంటే టీచర్ అంటే గొప్ప సంస్కారం. ఆ సంస్కారంతో ఆయన అలా చేశారు. చేయగానే వెంటనే ఆయన పని ఏదో ఆ రోడ్డు బాగు చేయించే కార్యక్రమంలో ఈయన సంతకం పెట్టారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే డే 1 నుంచి ఒక 2, 3 నెలల కాలం పాటు కలెక్టర్ కానీ, ఆయన డ్రైవర్ కానీ ఈయన్ని అసలు చూడలేదు. కానీ ఈయన దండం పెడుతూనే ఉన్నారు. ఆ తర్వాత ఏమైంది అంటే ఆయన రోడ్డు బాగయింది. మంచి ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది కలెక్టర్‌కి. అంటే ఒక బంధం ఏర్పడాలి అంటే వాళ్ళు చూస్తున్నారా లేదా అని కాదు. మనం ఏం చేయాలి రోజును? మన ప్రయత్నం చేసి గుర్తు చేయాలి. చివరికి గుర్తించేటట్టు చేయాలి. అంటే ఇక్కడ పూజ ఎందుకు చేస్తాం? రోజు డైలీ రొటీన్‌గా మన ఇంట్లో దీపం పెట్టాలి అంటే ఇప్పుడు మనకి ఫ్యాషన్ అయిపోయి లేకపోతే నాకు టైం లేదండి అంటున్నారు. టైం అన్నదే దేవుడు. అర్థమైందా? మీరు ఆ దేవుడికి కనుక పూజ చేస్తే మీ టైంని మీకు ఎలా వాడుకోవాలో తెలుస్తుంది.
ఇప్పుడు ఒక గంట పట్టేది ఉంది. మీరు ప్రశాంతంగా ఉన్నారనుకోండి, అది 10 నిమిషాల్లో పూర్తి చేశారనుకో, 50 నిమిషాలు మీకేమవుతున్నాయి? సేవ్ అయిపోయింది. మిగులుతున్నాయి కదా! అంటే అలా చేసుకోవడం పూజ వల్ల వస్తుంది. ఈ పూజతో ఏమవుతుంది అంటే స్లోగా ఎవరితో బంధం ఏర్పాటు చేసుకుంటున్నాం? ఇంకా దేవుడితో. దేవుడితో బంధం. అందుకని పూజ చేయడం వల్ల జరిగేది ఏమిటి అంటే ప్రతిరోజు పూజ చేయడం వల్ల ఆ దైవంతో బంధం ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు మీరు అనుకున్నవి చెప్పడం కాదు. ప్రతిరోజు ఎవరితో మాట్లాడుకోవచ్చు హ్యాపీగా? దేవుడితో. దేవుడితో ప్రశాంతంగా. మాట్లాడుకోగా ఎప్పుడైతే దేవుడికి మన మీద మన్ని చూస్తాడో, అంటే కలెక్టర్ చూడండి టీచర్‌ని చూసినట్టు దేవుడు ఎప్పుడైతే మన్ని చూడడం మొదలు పెడతాడో ఇంక మన లైఫ్ అంతా ఎలా ఉంటుందేంటి? చాలా ఆనందంగా మారిపోతుంది. ఎందుకంటే ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, తృప్తి అన్నిటికంటే ముఖ్యం. ఇవి కనుక ఉంటే ఇంకేది అక్కర్లేదు. అవన్నీ దేవుడు, ఎందుకంటే అమ్మ దయ ఉంటే అన్నీ అన్నీ ఉన్నట్లే అంటారు. కాబట్టి పూజ చేయడం ఎందుకు చేస్తున్నాం అంటే ఆ దేవతతో మనకి అనుబంధాన్ని ఏర్పాటు చేసుకుని ఆ దేవత మన వైపు చూసేటట్టు చేసుకోవడానికి. ఇక్కడ మా గురువుగారు అమృతానంద సరస్వతుల గారు ఎప్పుడూ ఒకటి చెప్పేవారు. ఏంటి అంటే ఆయన ఇప్పుడు గురువు దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు చాలామంది ఏం చేసేవారంటే వెళ్దామని పాపం బయలుదేరితే ఎవరో గురువుగారు లేరనో, లేకపోతే ఇప్పుడు మాట్లాడరనో, బయటున్న దగ్గరలో ఉన్నవాళ్ళు పంపించేయడం ఇలాంటివి జరిగినప్పుడు ఎవరైనా వచ్చి బాధపడితే గురూజీ ఒకటే చెప్పేవారు. ఏమిటి అనంటే, "నువ్వు వస్తానన్నప్పుడు కదా వాళ్ళు పంపించేస్తారు. అదే నేను పిలిస్తే నిన్నెవరూ పంపించరు కదా! నువ్వు నేను పిలిచేటట్టు చేసుకో." అంటే ఏం చేయాలి అంటే మనం ఏం చెయ్యొద్దు. చిన్న సాధన, ఏ మంత్రమో ఏదో రోజు చేయడం ద్వారా ఏమవుతుంది? మనకి తెలియకుండానే, అంటే వాళ్ళకెలా తెలుస్తుందండి అంటారు. ఇదంతా శక్తే. ఇప్పుడు నాలో ప్రాణశక్తి ఉంది. అదే విధంగా మీలో కూడా ప్రాణశక్తి ఉంది. మన ఇద్దరి మధ్యలో కూడా ఏముంది? ఒక ప్రాణశక్తి ఉంటుంది. అదే మనని కలుపుతుంది. ఎందుకంటే ఈరోజు మనిద్దరం కూర్చొని ఇలా ఇంటర్వ్యూ చేస్తామని మనం ఎప్పుడూ అనుకోము కదా! మీరెవరో, నేనెవరో కూడా మనకు తెలీదు కదా! కానీ మనం ఎలా కలిసాం అంటే ఆ ప్రాణశక్తి ప్రకృతే కదా మనని కలుపుతుంది. ఆ ప్రకృతి కలిపేటట్టు ఎవరు చేసుకోవాలి అంటే మనం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి సర్వస్వరూపే సర్వేసే. ప్రతి ఒక్కళ్ళలోనూ ఎవరున్నారు అంటే ఆ అమ్మ స్వరూపమైన ప్రాణశక్తే ఉంది. అంటే ఇక్కడున్న అందరూ అమ్మలే. దీన్ని అంటే ఇక్కడ ఒకటే చెప్తారు ఏంటంటే, నేను ఒక్కదాన్నే భక్తురాలిని, ఈ సృష్టి అంతా దేవత యొక్క స్వరూపమే. అప్పుడు నేను ఒక్కదాన్నే భక్తురాలైనప్పుడు ఈ భక్తితో నేను కొలిచాననుకోండి ఆ తల్లిని, అప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎవరితో కలుస్తారు? ప్రకృతి అంతా నాతో కలుస్తుంది కదా! అది చేసుకునేటట్టు చేయడానికే ఈ పూజ అన్నది మనం చేసుకుంటాం అనమాట. అందువల్ల ఏంటంటే దీపం పెట్టడానికి టైం లేదంటే అస్సలు చెప్పకూడదు. ఎంతంటే మీకు ఇల్లంతా చీకటిగా ఉన్నా సరే చిన్న దీపం పెడితే వెలుగొస్తుంది. వెలుగు కావాలి అంటే తప్పకుండా పొద్దున్నే లేచి దీపం పెట్టాలి. ఆ దేవత మనతో ఉంటే మనం ప్రశాంతంగా ఉంటాం. ప్రశాంతమైన జీవితం వద్దని ఎవరికి అనిపిస్తుంది? ఎవరికి అనిపించదు. అంతే. కాబట్టి ఏ స్తోత్రమో మీకు తెలిసింది ఏమీ లేదు. ఇందాక చెప్పినట్టు లలిత అని అనుకోండి, లేతే శ్రీమాత్రే నమః అనుకోండి, లేతే శ్రీ గురుభ్యో నమః అనుకోండి. ఏవద్దు విష్ణు, శివ ఏదో ఒక పేరు మీకు తెలుసు కదా! ఐం, శ్రీం ఏదో ఒక అక్షరం. లేతే ఆ నుంచి క్ష వరకు ఉన్న తెలుగు భాషలో ఏ అక్షరం పలికినా అది మంత్రమే. ఎందుకంటే సరస్వతీదేవి చేతిలో ఉన్న అక్షరమాలే కదా అక్కడుంది. కాబట్టి ఏ మాట మాట్లాడినా సరే అది మంత్రమే. కాబట్టి ఏది చేసినా పర్వాలే, మనస్ఫూర్తిగా చేస్తే చాలు. ఆ దేవతతో అనుబంధం ఏర్పడి ప్రశాంతంగా ఉంటాం. చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు.